నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకు పీరియడ్ రాలేదు, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మళ్ళీ అది కూడా నెగిటివ్ వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, మాటిమాటికి చేసుకున్నా నెగిటివ్గా వస్తుంది, ఇలా వేలాది క్వశ్చన్స్ కింద కామెంట్స్లో అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎందుకు అలా వస్తుంది అనే విషయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి కారణం ఏంటంటే, మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం. కరెక్ట్గా నెలకు వచ్చే వాళ్ళకైతే ఒక 5 రోజులు లేట్ అయ్యిందంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది. కానీ చాలామందిలో పీరియడ్ కరెక్ట్గా టైంకి రాదు. కొంతమందికి ఒక వారం ముందు వస్తుంటుంది, కొంతమందికి వారం తర్వాత వస్తుంటుంది, కొంతమందికి 2 నెలలకు ఒకసారి వస్తుంటుంది. ఈ రకంగా ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మనం చెప్పడం కష్టము. కాబట్టి మీరు చేసుకున్న టైంలో ఆ హెచ్సిజీ అనే హార్మోను తక్కువ ఉండొచ్చు, అందువలన కూడా మీకు నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. మామూలుగా ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఏ రకంగా పాజిటివ్ వస్తుందంటే, గర్భం నిలబడితే ఆ ఎగ్ నుంచి హెచ్సిజీ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది యూరిన్లోకి వస్తుంది. ఆ యూరిన్లో ఉన్న హెచ్సిజీ హార్మోనే మీకు పాజిటివ్ రావడము నెగిటివ్ రావడం అనేది ఉంటుంది. ఇది కారణం. రెండవది, మీరు డైల్యూటెడ్ యూరిన్తో చేసుకోవడం. జనరల్గా మీరు చేసే తప్పేంటి అంటే, మీరు హాయిగా బ్రేక్ఫాస్ట్ చేసి లేదా లంచ్ టైంలో మెడికల్ షాప్ నుంచి కిట్ తెచ్చుకొని అప్పుడు యూరిన్తో టెస్ట్ చేసుకుంటారు. ఇది చాలా రాంగ్. ఎందుకు అంటే, హెచ్సిజీ హార్మోను మొదటి యూరిన్ అంటే మీరు రాత్రంతా పడుకొని నిద్రలేస్తానే మొదటిసారి యూరిన్ పాస్ చేస్తారు కదా, దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాన్సన్ట్రేషన్. అందువల్ల ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీరు మధ్యలో ఆ టెస్ట్ చేసుకోవద్దండి. టెస్ట్ చేసుకోవాలంటే నైటే కిట్ తెచ్చిపెట్టుకోండి. నైటే ఒక చిన్న బాటిల్ని బాగా క్లీన్ చేసి వేడి నీళ్ళలో దాన్ని వేసి శుభ్రం చేసి పెట్టుకోండి. దాంట్లో కంటామినేషన్ ఉన్నా కూడా నెగిటివ్ వస్తుంది కాబట్టి శుభ్రమైన ఒక బాటిల్ని పెట్టుకొని ఉండండి. మార్నింగ్ ఎప్పుడు నిద్రలేస్తారో అప్పుడు యూరిన్ పట్టుకొని చేయండి, దాంతో మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మూడవది ఏమంటే, ఒక్కొక్కసారి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు సరిగ్గా ఉండవు అన్నమాట. వాటి క్వాలిటీ లేకుండా ఉన్నా కూడా ఒకసారి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కిట్ క్వాలిటీ ఉందా లేదా చూసుకోవాలి. ఇంకొకసారి ఏమవుతుందంటే, వస్తుంది కానీ లైట్గా గీత వస్తుంది, అంటే హెచ్సిజీ హార్మోన్ చాలా తక్కువగా ఉంది అని. దాన్ని మీరు మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత రిపీట్ చేస్తే పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి, కంగారు పడద్దు. కొంతమందికి నేను చూసిన వాళ్ళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్ రాకపోయినా 15 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చినా మళ్ళీ అది ఒక నెల 2 నెలల తర్వాత కూడా పాజిటివ్ అయిన కేసులు ఉన్నాయి. కాబట్టి మీరు కంగారు పడుకోకుండా ఈ సూచనలన్నీ పాటించండి, అప్పుడు మీకు ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకో, మళ్ళీ రేపు చేయడం, ఒకే రోజు 2-3 సార్లు చేయడం, అలాంటి పనులు చేయొద్దు. రోజు అర్లీ మార్నింగ్ మాత్రమే చేసుకోవాలి. ఒకసారి నెగిటివ్ వస్తే మళ్ళీ ఒక 2 రోజులు ఆగి మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. మీకు నా వీడియోలు నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.